మళ్ళీ మళ్ళీ జేడి చేతిలో ఓడిపోతున్నా అబద్ధాన్ని నమ్మి ఎలా వెళ్ళావురా? స్టూపిడ్ స్టూపిడ్ స్టూపిడ్! నీ ప్లాన్ నువ్వే చేతులారా నాశనం చేసేశావు. నువ్వు బతికున్నావని నువ్వే చెప్పుకున్నావు, అది కూడా ఈ ఫేక్ డాక్యుమెంట్స్ కోసం. కొన్ని రోజుల క్రితమే చనిపోయింది మీనన్ కాదు, మీనన్ డూప్ అని మాకు తెలిసింది. మీనన్ చనిపోయాడని అందరినీ నమ్మించి క్రైమ్స్ చేస్తున్నాడని మా టీం తెలుసుకుని మీనన్ని మళ్లీ వెలుగులోకి తీసుకురావడానికి నేను నా టీం ఒక ఆపరేషన్ చేశాం. ఆపరేషన్ డ్రాగన్. దానిలో భాగంగానే ఈ డ్రాగన్ అనే క్రిమినల్ ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి మీరా మీనన్ అని మీనన్ భార్యగా తీసుకొచ్చాం. సో మీనన్ ఇంకా బతికే ఉన్నాడు. తన పేరుతో జరిగే క్రైమ్స్ తన మనుషులు చేయడం లేదు, తనే చేస్తున్నాడు. నిజాన్ని నిరూపించడం కోసం మీరు మీ టీం మీ ప్రాణాలు పణంగా పెట్టారు. మీరు నిజంగా చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. పద డ్రాగన్. ప్రజలతో పాటు పోలీసులను కూడా మోసం చేసిన మీనన్ తాను చనిపోయినట్టు అందరినీ నమ్మించాడు. నేను నా టీం ఒక ఆపరేషన్ చేశాం. ఆపరేషన్ డ్రాగన్. చీకట్లో ఉండి క్రైమ్ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నేను చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాను. మీరందరూ చచ్చిపోవడం చూసిన మీనన్ వాడిన డూపో. అయితే బాయ్ బ్రతికే ఉన్నాడన్నమాట. మరి చనిపోయినట్టు అందరిని ఎందుకు నమ్మించాడు? అసలు ఏం ప్లాన్ చేశాడు? ఆ జేడీ సీన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో తెలియకుండా పోయింది. ఏదైతేనే మనిషి బతికే ఉన్నాడు. రేపేదైనా అవసరం ఉన్నా అడగడానికి ఉంటుంది. నేను చెప్పానా మీనన్ బ్రతికే ఉన్నాడు అని? మీరే నమ్మలేదు. పిచ్చి పట్టిందన్నారు, ప్రెషర్ ఎక్కువైందని అన్నారు. అందరిలాగే మేం కూడా కళ్ళతో చూసిందే నిజమని నమ్మాం వదిన. మీనన్ కూడా మీ మీద పగ సాధించడానికి మీకు మాత్రమే కనిపించి మిమ్మల్నే టార్గెట్ చేశాడు. అవునుదినా, అందరి ముందు చనిపోయినవాడు బతికొచ్చాడు, బయట తిరుగుతున్నాడు అంటే ఎలా నమ్మాలి? సర్లేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. వాడి ప్లాన్ని జేడీ బయట పెట్టింది, అది చాలు. బయటేమో బానే పెట్టుండది. ఇప్పుడు ఆ మీనన్ని పోలీసులకు పట్టించాలని చూసినందుకు మళ్ళీ పగ తీర్చుకోవాలని మన ఇంటికొస్తే జేడీని దాటి మీనన్ ఈసారి ఏం చేయలే పిన్ని. అయినా మన ఫ్యామిలీని టచ్ చేయాలంటే జేడీని దాటుకుని రావాలి. రాలేకనే కదా చచ్చి బ్రతికాడు. మళ్ళీ చచ్చిన అంత ధైర్యం చేయడు. ధైర్యం చేయలేనివాడు మా అత్తయ్యని ఎందుకు చెప్పేశాడు? మీనన్ బతికి ఉన్నాడు అంటే మా రాగిని అత్తయ్యని చంపింది కూడా వాడి మనుషులు కాదు, మీనన్ అదే కదా. అదంతా మనకి క్లియర్ గా తెలీదు నిషి. అయినా అసలు అత్తయ్య విషయంలో జరిగిందేంటో మనకి క్లారిటీ లేనప్పుడు ఊరికి భయపడి ప్రయోజనం లేదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. సరే పదండి, వెళ్ళి డిన్నర్ చేద్దాం. పదండి. మావయ్య గారు, కాఫీ. వదినా. అరే హేమా, ఎలా ఉన్నావు? బాగున్నానక్క, మీరెలా ఉన్నారు? మేం బాగున్నాం. వదినా, తిను హేమ అని మా ఇంటి పక్కనే ఉండేది. నిషికాకి చిన్నప్పటి ఫ్రెండ్. హాయ్ అండి. హాయ్ హేమ, రండి కూర్చోండి. వెళ్ళు కూర్చో. ఒక నిమిషం, జాగ్రత్త. మీరు కూర్చోండి. ఎన్నో నెల హేమ? 5వ నెలక్క. ఓ, అందుకే యుఎస్ నుంచి వచ్చేసాం. నిషికని చూసి చాలా ఇయర్స్ అవుతుంది కదా, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. 5 ఏళ్లైందే మనం కలుసుకుని. యుఎస్ వెళ్ళినప్పటి నుంచి కలవనే లేదు. అవునే, ఇండియా వచ్చి 1 మంత్ అవుతుంది. రాగానే వచ్చి కలుద్దామనుకుంటే ఈయన అత్తయ్య గారు ఇల్లు కదలిస్తే కదా. అంటే డాక్టర్ హేమని బెడ్ రెస్ట్ తీసుకోమన్నారండి. మళ్ళీ జర్నీ చేస్తే
బేబీకి హేమకి ప్రాబ్లం అని ఎక్కడికి పంపించలేదు. సార్ బెడ్ రెస్టే అన్నారు, కంప్లీట్ బెడ్ రెస్ట్ కాదు. అసలు బెడ్డే దిగనివ్వడం లేదే, ఏ పని చేయనివ్వట్లేదే. అంటే నువ్వు ఇంట్లో ఏ పనులు చేయడం లేదా? పనా? ఫుడ్ కూడా బెడ్ దగ్గరికే వస్తుంది. కనీసం చెయ్యి కడుక్కోవడానికి కూడా సింక్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. ప్రెగ్నెంట్ అయితే ఏ పని చేయకూడదా? మామూలుగా అయితే 8th మంత్ వరకు చిన్న చిన్న పనులు చేయొచ్చు, కానీ ఎవరైనా వీక్గా ఉంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పేస్తారు. బేబీ హెల్దీగా ఉందా బ్రో? హా బ్రో, స్కానింగ్స్ అన్ని టైం చేయిస్తున్నాం. ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు. హేమా, ఆరెంజ్ జ్యూస్ తాగుతావా? అమ్మో ఇప్పుడేం వద్దక్క. తాగుతావా? తాగవా? తాగుతానక్క. సరే, మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను.